నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజైతే నేను ఫాస్ట్గా లేచి తొందరగా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయినా. ఈరోజు అందరికన్నా ఫాస్ట్గా నేనే ఫ్రెష్ అయినా. సో ఎందుకంటే వాళ్ళు రోజు ఆఫీస్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, తొందరగా వాళ్ళని రెడీ చేయడం, బాక్సులు రెడీ చేయడం ఇవే ఉంటుంది కదా. ఇవాళ ఏంటంటే నేను తొందరగా లేచి పనులన్నీ వేసుకొని ఫాస్ట్గా రెడీ అయినా. ఇలా దోశలు ఎదురు చూస్తున్నాడా. ఈరోజు సండే స్పెషల్ ఏంటిదనంటే, ఇంకా మా బావ అయితే విశాఖపట్నం నుంచి సముద్రపు రొయ్యలు అయితే తెప్పించిండు. చాలా చిన్నగా ఉన్నాయి, వాళ్ళే నీట్గా క్లీన్ చేసి పంపించినారు. కాస్ట్ అయితే 350 అంట. అదే ఇక్కడైతేనేమో మనకి 450, 500 అట్లా ఉంటుంది. వీడియోని అసలు స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది ఈ వీడియో. సో నేను మా అత్తమ్మ ఇద్దరం కిచెన్లో ఉంటే ఎట్లుంటుంది అనేది చూడండి. సో ఆ లోపు అయితే అత్తమ్మ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. నేనేమో ఇక్కడ రొయ్యలకు కొంచెం పసుపు ఉప్పేసి కాసేపు అట్లా పెట్టేసిన. మీ ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. ఇంతకీ ఈ ప్రాన్స్తో ఏం చేస్తున్నా అనుకుంటున్నారు? ఫ్రై అయితే కాదు, ప్రాన్స్ మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నా. వాళ్ళు మనకి నీట్గానే క్లీన్ చేసి ఇస్తారు, కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి, మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా నేనైతే ఇక్కడ టీ తాగుతున్నా. టీ ఒకటే కాదు, బన్ను కూడా ముంచుకొని తినేసిన. అత్తమ్మ అయితే ఆయిల్ పెట్టుకుంటుంది. ఇంకా పిల్లలు ఇద్దరు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. పక్కన పిల్లలు కూడా వచ్చినారు ఇంటికి. ఇక్కడ నేనైతే పచ్చిమిర్చి, ఆనియన్ అవన్నీ అట్లా తొడమలు ఇట్లా తీసి కడిగి పెట్టేసిన నీట్గా. ఇవి ఇప్పుడు కట్ చేసుకోవాలి. తిన్న ఒక్క బుక్ అయినా తృప్తిగా తినాలి కదా. నేనేమో ఇక్కడ కర్రీని మంచిగా చేద్దామనేసి ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ మా బావ వచ్చి అయితే మంచిగా చేయాలి, ఈ టమాటాలతో ఏం చేస్తావు అని అడుగుతున్నాడు. ఇంకా ప్యూరీ చేస్తా అని చెప్పిన గ్రేవీ కోసం. ఈ మధ్యలో మా బావకైతే నా వంటలు చాలా బాగా నచ్చుతున్నాయి. ఎందుకంటే నేను ఇక్కడ కొంచెం పిల్లలు పెద్ద అయిన కాంచి కొంచెం నేర్చుకుంటున్నా వంటలు ఇప్పుడెప్పుడే. అది కూడా అత్తమ్మ దగ్గరనే చూసి. విశాఖపట్నం రొయ్యలు సూపర్ ఉండాలి. మా బావ అయితే మెడిసిన్ తేవడానికి మెడికల్ షాప్కి వెళ్ళిండు. మా చిన్నోడికి నైట్ నుంచి కొంచెం ఫీవర్ వస్తుంది, ముందే సిరప్ తెచ్చుకుంటే బెటర్ కదా అనేసి తేవడానికి వెళ్ళిండు. ఆ తర్వాత అత్తమ్మ అయితే ఇక్కడ దోశలు వేస్తుంది. నేనేమో ఆనియన్ కొన్నేమో సన్నగా కట్ చేస్తున్నా. సన్నగా అంటే మరీ సన్నగా కట్ చేస్తున్నా, ఎందుకంటే కొన్నేమో ప్యూరీ వేయడానికి పక్కన పెట్టేసుకున్నా. ఇవి సన్నగా కట్ చేసినవి మనం తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. రియల్గా చూసినారు కంటే ఫోటోలు చూసినారు కంటే ఎంత బాగుంటుంది. ఫోటోలా రియల్గా ఎట్లుంటుంది ఆడ బాగుంది. ఇప్పుడు మంచిగా అయింది తెలుసా, ఇప్పుడు బాగానే ఉంది. మేకప్ వేసుకుంటే మస్తు ఉంది. పచ్చిమిర్చి చేయాలి ఇలా. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్ టమాటా కొంచెం లావుగానే కట్ చేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. అక్కడైతే అవి చల్లారుతాయి కదా అనేసి మేము ఇక్కడ టిఫిన్ చేస్తున్నాము. నేనైతే ఫస్ట్ మెడిసిన్ తేవడానికి వెళ్ళిందని చెప్పిన కదా మా బావ. ఇక్కడ చిన్నోడికి అయితే ఫస్ట్ సిరప్ పోస్తున్నా. ఇంకా మేమందరం ఒకే ఫ్రేమ్లో కనిపిస్తున్నాం ఫస్ట్ టైం వీడియోలో. నిజం చెప్తున్నా, మాకెప్పుడు వేరే ఉండాలి అనే థాట్ అయితే రాదు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను వేరే ఉందామని అన్నాను అనుకో, ఏందమ్మా ఒక్కడే కొడుకు కదా, ఉన్నదే ఒక్కడిని కూడా దూరం చేసిందని నన్నే అంటారు. సో ఎప్పటికైతే నాకు ఆలోచన రాదు. ఇక్కడ నేను కూడా టిఫిన్ చేసేస్తున్నా. మా ఆడపడుచు ఒక్కతే మిస్ అయింది. ఆడపడుచు అంటే ఆడపడుచులాగా ఉంటాం మేము, చాలా క్లోజ్గా ఫ్రెండ్లీగా ఉంటాము. ఇంతకుముందు నేను మా అత్తమ్మ మాట్లాడుకున్నాం కదా తన గురించి. ఇంకా అందరం అయితే టిఫిన్ చేసేసినాము. ఇంకా ఇప్పుడు మధ్యాహ్నంకి కుకింగ్ చేసుకోవాలి. ఇక్కడ మా వాళ్ళు ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా, పసుపు వేసి ఇట్లా పిల్లలు మంచిగా స్మైల్ ఇస్తారు, అదైతే ట్రై చేస్తున్నారు. ఇంక ఇక్కడ నేనైతే టమాటా ఇవంతా చల్లారింది, మిక్సీ పట్టాలి. అక్కడ గ్యాసు బండ అదంతా చూసి నీట్గా లేదనుకోకండి. సో ఉండడమే అది అట్లా ఉందనమాట. జస్ట్ నేను నిన్న ఈవినింగే అట్లా మొత్తం కడిగేసుకున్నా. ఎంత కడుక్కున్నా అది అట్లనే కనిపిస్తుంది.
ఇంకా అత్తమ్మ అయితే చిన్నోన్ని ఎత్తుకొని మా కొత్త ఇల్లు దగ్గరికి వెళ్ళింది. వాడికి ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు ఇల్లు దగ్గరికి పోదాం మన ఇంటికి పోదాం అని అంటాడు. ఇక్కడైతే నేను ప్యూరీ చేసి పక్కన పెట్టేసి మనం కర్రీకి అయితే స్టార్ట్ చేద్దాము. నేను ఓన్లీ ఇది ప్యూరీ చేసిన తర్వాత మీకు జస్ట్ కర్రీనే చూపిస్తా ఎట్లా చేసుకోవాలి ప్రాసెస్ అనేది. నిజంగా నేనైతే చాలా జాగ్రత్తగా చేస్తున్నా, ఎందుకంటే మా బావ అంత దూరం నుంచి తెప్పించుకున్నాడు కదా అనేసి. మనము ఒకవేళ కావాలి అనుకుంటే ఒక 2 days ముందే ఆర్డర్ పెట్టుకోవాలంట అవి. ఫస్ట్ అయితే నేను అదే ప్యాన్లో ఒక 2 పావుల ఆయిల్ హీట్ అవుతుంది, అక్కడ ఆయిల్ పోసేసుకున్నా. ఆ తర్వాత మనం ఇంతకుముందు ఉప్పు పసుపు వేసి పెట్టినాం కదా, నేను ఇట్లా ఒక జల్లి గంట తీసుకొని అందులో వేసి మొత్తం వాటర్ అన్ని పోయేదాకా ఉంచి ఆయిల్ వేడైంది, ఆయిల్లో వేసేసిన. ఇంకా మనము ఎంత వాటర్ పోవాలని జల్లి గంటలో వేసినా కానీ వాటర్ అయితే ఊరుతాయి. ఇదిగోండి చూడండి ఎన్ని వాటర్ ఊరినాయో. ఈ వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకొని రొయ్యలను అయితే పక్కకు పెట్టేసుకోవాలి. మరి ఊకే కలపకండి, నేను ఏదో జస్ట్ మీకు చూపించడానికి కలిపి చూపిస్తున్నా. చూశారు కదా, రొయ్యలు అట్లా దగ్గరికి అయిన తర్వాత వేరే దాంట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని బగారాకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగం అవి వేసుకోవాలి. ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా ఆనియన్, పచ్చిమిర్చి ఇవి వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఒక రెక్క కరివేపాకు వేసుకోండి, ఫ్రెష్ వేసుకోండి, మంచిగా వస్తుంది స్మెల్. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకోండి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, కొంచెం ఎక్కువనే వేసుకోండి, కొంచెం నాన్ వెజ్కి బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై చేసుకొని మనం ప్యూరీ వేసుకున్నాం కదా దాన్ని వేసేసుకోవాలి. దాని తర్వాత ఒకటి వేసుకుంటూనే ఉండాలి, ఎందుకంటే ఈ కర్రీకి ఎక్కువ ప్రాసెస్ ఉండదు, అయితేనే ఉంటుంది. మనం వేస్తూ ఉంటే అది ప్యూరీ వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కారం, ఉప్పు, ధనియాల పొడి అవి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోండి, అది చెప్పలేదు మీకు. విశాఖపట్నం చేపలంట ఎట్లా ఉండాలి, మస్తు ఉండాలి. ఇదేంటిది? జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి. ఇది నెక్స్ట్ ఏంటిది? ఇది మసాలా, దంచిన మసాలా, గరం మసాలా, ఉప్పు, కారం, గరం మసాలాలు ఇవన్నీ వేసుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యల్ని వేసుకోవాలి. మంటను మాత్రం సిమ్ములనే పెట్టుకోండి. ఇక్కడ మావాడైతే మమ్మీ ఏం కర్రీ చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ప్రాన్స్ కర్రీ చేస్తున్నా అంటే వావ్ అని అంటున్నాడు. బగారా రైస్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ నేను మా అత్తమ్మ అనుకున్నాం, నేనేమో కర్రీ చేస్తా అని, మా అత్తమ్మనేమో బగారన్నం చేస్తా అన్నది. కాకపోతే అటు ఇటు చెయ్యి మారుతుంది అనమాట. అంటే నేనేమో కాసేపు అన్నం చూడడము, అత్తమ్మనేమో కాసేపు కూర చూడడము అట్లా అవుతుంది. ఫస్ట్ మనం గ్రేవీ ఉడికించుకుంటాం కదా, అప్పుడేమో మంటను సిమ్లో పెట్టుకోవాలి. మనం రొయ్యలు వేసుకున్న తర్వాత కొంచెం మంటని పెద్దగా పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం పేస్ట్ పట్టినాం కదా టమాటోది, ఆనియన్ది, అదంతా పచ్చి వాసన పోతుంది. మంచిగా ఉడికిన తర్వాతనే మనం రొయ్యలు వేసుకొని మంటని హైలో పెట్టుకోవాలి. ఇక్కడ అత్తమ్మ అయితే కర్రీలోకి, అన్నంలోకి ఒకేసారి కొత్తిమీర అయితే కట్ చేస్తుంది. నేను ఇక్కడ గిన్నెలు, బోకెలు అన్నీ సర్దేసుకుంటున్నా తోముకోవడానికి. ఆ తర్వాత నేనైతే కూరలో కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తా. చూడండి ఉడికిన తర్వాత ఇట్లా తిక్కుగా అవుతుంది గ్రేవీ అయితే. అంతే, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసిన. ఇక్కడ అత్తమ్మ అయితే బగారన్నానికి ఎసరు పెట్టేసింది కదా, అది కొంచెం మసిలిన తర్వాత రైస్ వేసుకోవాలి. అన్నం కూడా అయ్యింది, కర్రీ కూడా అయ్యింది. ఇక్కడ కూర్చొని మంచిగా పెట్టుకొని తినేస్తున్నాము. మా తమ్ముడు వచ్చిందనమాట. సో ఇంకా మా బావ, మా తమ్ముడు అందరం కలిసి కూర్చొని తింటున్నాము. మా మామయ్య కరెక్ట్ టైంకి బయటికి వెళ్ళిండి ఎక్కడికో.
మా బావని అడిగిన అనమాట కర్రీ ఎట్లుంది అని అడిగితే చాలా బాగుంది అని చెప్పిండు. ఇంకా మా బావకి ఏంటంటే నాన్ వెజ్ ఉన్నప్పుడు పక్కా బగారా రైస్ ఉండాలి చెయ్యమంటాడు అనమాట. కొంచెం చికెన్ తెచ్చినా కానీ బగారా అన్నం వండుర్రి అని చెప్తాడు. ఇక్కడ మావాడైతే ప్రాన్స్ ఒక్కడే తింటున్నాడు, అన్నం తినట్లేడు. ఇంకా నేను కూడా తినేస్తున్నాను. ఆనియన్ పెట్టుకొని కర్రీ కలుపుకొని తిన్నాము. ఏమన్నుందా టేస్ట్ అయితే నిజం చెప్తున్నా చాలా బాగుంది. ఇంతకీ మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది, ఇంకా ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.